జీవితంలో కొన్ని సందర్భాలలో మనం తొందరపాటులో చేసేటటువంటి కొన్ని పనులు ఎంత బాధ కలిగిస్తుందనంటే జీవితాంతం మనం దాని గురించి ఆలోచించినా కూడా అది మనకి పోదనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫ్యామిలీ ఏం చేస్తుందనంటే ఒక చిన్న బాబుని, ఒక ముంగీసని పెంచి పోషించి ఆ ముంగీసని ఆ బాబును చూసుకొని చెప్పి వెళ్తుంది. అప్పుడు ఆ ముంగీస ఏం చేస్తుందంటే బాబుని చాలా మంచిగా కాపాడుతుంది. ఒక పాయిజనస్ స్నేక్ ఆ పాప దగ్గర రావడం వల్ల ఈ ముంగీస ఆ పామును చూసి పాముని చంపేస్తుంది అనమాట. అప్పుడే ఆ కపుల్ ఏదైతే జంట ఉందో అది ఇంట్లోకి వస్తున్నారు. ఆ ఇంట్లోకి వస్తున్న తరుణంలో ముంగీస వాళ్ళ దగ్గరికి తన రక్తంతో ఉన్నటువంటి మూతితో వెళ్తుందన్నమాట. అక్కడ ఉన్నటువంటి కపుల్ తొందరపడి, ఓహో ఈ ముంగీస నా పాపని తిన్నట్టుంది అని కోపంతో, ఒక విచక్షణ రహితంగా ఆలోచించకుండా కోపంతో అప్పటిదప్పుడే ముంగీసని చంపేస్తారనమాట. వాళ్ళు ఇంట్లోకి వచ్చి చూసేసరికి ఆ పాప పక్కన పాము చచ్చిపడి ఉంటుంది. అయ్యో, పాముని చంపిందా ముంగీస, నా బాబుని, బేబీని చంపింది అనుకున్నానే అని చెప్పేసి బాధపడి జీవితాంతం ఆ బాధలోనే ఉంటారు. దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటి? జీవితంలో ఎప్పుడైనా కూడా తొందరపాటు పనికిరాదు. తొందరపాటు నిర్ణయాలు చెడుకే దారి తీస్తుంది. ఏ ఆలోచన చేసినా, ఏ డిసిషన్ తీసుకున్నా కూడా చాలా ఆలోచించి డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కానీ ఒక్కసారి డిసిషన్ తీసుకున్నాక మాత్రం దానికి కట్టుబడి ఉంటే మాత్రం ఖచ్చితంగా విజయం మీదే. థ్యాంక్ యూ.